నమస్తే నేను వంశీ వెల్కమ్ టు గ్రౌండ్ రిపోర్ట్. పేదలకు పెన్నిది ఆరోగ్యశ్రీ పథకం. ఇప్పుడది ఎన్టీఆర్ వైద్య సేవ. పైసా ఖర్చు లేకుండానే ఖరీదైన వైద్యం అందేది. 20 రోజుల నుంచి సీన్ మారింది. ప్రైవేట్ నెట్వర్క్ ఆసుపత్రుల్లో మా దగ్గర ఎన్టీఆర్ వైద్య సేవ లేదంటూ బోర్డులు పెట్టేశాయి. ప్రభుత్వం నుంచి రావాల్సిన బిల్లులు పెండింగ్లో ఉన్నాయని చెప్తున్నారు అక్కడి సిబ్బంది. రోగులు దిక్కుతోచని స్థితిలో పడిపోయారు. వైద్యమో రామచంద్ర అంటూ అల్లాడుతున్న పరిస్థితి. ఒక్క కాకినాడ జిల్లాలోనే 36 నెట్వర్క్ ఆసుపత్రుల్లో ఎన్టీఆర్ వైద్య సేవ నిలిచిపోయింది. ఏడాది కాలంలో 115 కోట్లు రావాల్సి ఉందని యాజమాన్యాలు చెబుతున్నాయి. ప్రభుత్వానికి పలుమార్లు మొరపెట్టుకున్నా పైసలు రాలేదని, జీతాలు సైతం ఇవ్వలేకపోతున్నామని అంటున్నారు. విధిలేక ఉచిత సేవలు నిలిపేశామని సమర్థించుకుంటున్నారు. మరి పేద రోగులకు దిక్కెవరు? వారికి ఖరీదైన వైద్యం అవసరమైతే దారేముంది? ప్రభుత్వ అధికారుల వర్షన్ ఏంటి? మా ఐ న్యూస్ ప్రతినిధి రాజేష్ అందిస్తున్న గ్రౌండ్ రిపోర్ట్ ఇప్పుడు చూద్దాం. ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఎన్టీఆర్ వైద్య ఆరోగ్య సేవలు నిలుపుదలసే పరిస్థితి కనబడింది. దీనికి ప్రధాన కారణం జిల్లా వ్యాప్తంగా 115 కోట్ల రూపాయలు బకాయిలు ఉన్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా 2700 కోట్ల రూపాయలు బకాయిలు ఉన్నాయి. దీని కారణంగా ప్రైవేట్ ఆసుపత్రి యాజమాన్యం అంతా కూడా పూర్తిగా నిలుపుదల చేసే పరిస్థితి కనబడింది. ప్రస్తుతం మనం ప్రైవేట్ ఆసుపత్రి ఉన్నాము. క్లియర్గా చూడొచ్చు విజువల్స్లో. ఏవైతే ఇది ఎన్టీఆర్ వైద్య సేవ నెట్వర్క్స్ ఆసుపత్రికి ఆవేదన అని చెప్పంటూ 10 నుండి ఈ వైద్య సేవలు పూర్తిగా బంద్ చేశామని చెప్పి ఆసుపత్రి సిబ్బంది అయితే ఫ్లెక్సీలు ఏర్పాటు చేసే పరిస్థితి కనబడింది. అయితే నెట్వర్క్ ఆసుపత్రి బకాయిలకు సంబంధించి 2700 కోట్ల రూపాయలు బకాయిలు ఉన్నాయని, అలాగే నెలవారీ బిల్లు సంబంధించి 380 కోట్ల రూపాయల నుండి 420 కోట్ల రూపాయలు బకాయిలు ఉన్నాయని చెప్పి వారైతే ఫ్లెక్సీల్లో కూడా ఏర్పాటు చేసిన పరిస్థితి కనబడింది. అయితే ఈ పథకం ప్రారంభమైనప్పటి నుండి ప్యాకేజీలు పెరుగుదల నామమాత్రం, అలాగే ఈ ప్యాకేజీలు సర్జరీలు కూడా సేవా దృక్పథంతో చేయాలి తప్ప ఏమాత్రం లాభదాయకం కాదని చెప్పి ఫ్లెక్సీల్లో కూడా ఏర్పాటు చేసే పరిస్థితి కనబడింది. అయితే 2008లో సంబంధించి ఓపెన్ హార్ట్ సర్జరీకి సంబంధించి ప్యాకేజ్ 95,000 రూపాయలు, అలాగే 2025లో కూడా అదే ప్యాకేజు 1,18,881 రూపాయలు రోజు చెల్లిస్తున్నారు. దీనివల్ల కూడా మేము చాలా ఇబ్బంది పడుతున్నామని చెప్పి వీరు నేరుగా అంటే వచ్చే పబ్లిక్ కూడా కనబడేలాగైతే ఫ్లెక్సీలు కూడా ఏర్పాటు చేసే పరిస్థితి కనబడింది. అయితే 2010లో మొత్తం పథకాలకు సంబంధించి ఎన్టీఆర్ వైద్య సేవ పథకం కింద అడ్మిషన్ సంబంధించి 20% ఉండేది. ఈరోజు అందరూ కూడా ప్రతి ఒక్కరూ కూడా ఈ ఎన్టీఆర్ వైద్య సేవను వినియోగించుకున్నారు. 2025లో అడ్మిషన్ సంబంధించి 80% వరకు కూడా పెరిగినాయి. అంటే ఇప్పటికే ఈ అప్పుల భారం సంబంధించి 2 కోట్ల నుండి 5 కోట్ల రూపాయలు ఆసుపత్రి స్థాయిని బట్టి కూడా ఇది పెరగచ్చు అంటూ ఏవైతే ఆసుపత్రి ఈ యాజమాన్యం అయితే కూడా నేరుగా వచ్చిన పబ్లిక్ కూడా వరకు తెలిసే విధంగా కూడా ఫ్లెక్సీలు కూడా ఏర్పాటు చేసే పరిస్థితి కనబడింది. అయితే ప్రధానంగా చూసుకుంటే ఈ అప్పుల భారం సంబంధించి అంటే ఏవైతే ప్రైవేట్ ఆసుపత్రికి సంబంధించి ప్రతి ఒక్క అంటే పేద మధ్యతరగతి కుటుంబాలు ప్రతి ఒక్కరూ కూడా ఈ ఆరోగ్యశ్రీని నమ్ముకునే చాలామంది వస్తారు. అయితే 10వ తేదీ నుంచి కూడా ఈ ఆరోగ్యశ్రీ ఒక్కసారి నిలుపుదల చేయడంతో కూడా లబోదీపమైన పరిస్థితి కనబడింది. అయితే ఒక్కసారిగా దీనికి సంబంధించి ప్రతి ఒక్క సామాన్యుడికి ఉపయోగపడే ఆరోగ్యశ్రీ ఖచ్చితంగా కూటమి ప్రభుత్వం ఇప్పటికైనా ఏవైతే ప్రైవేట్ ఆసుపత్రికి కట్టవలసిన బకాయిలు ఏవవుతున్నాయో వారికి కట్టి ఖచ్చితంగా ఆరోగ్యశ్రీ సంబంధించి పునరుద్ధరణ చేయకపోతే చాలా ఇబ్బంది పడతామని చెప్పి ఇక్కడ ఎవరైతే రోగు బంధువులు అయితే ఆవేదన వ్యక్తం చేస్తున్నారో. అయితే ప్రస్తుతం చూసుకున్నట్టయితే ఈ ప్రైవేట్ ఆసుపత్రుల్లో అసలు ఏం జరుగుతుంది, అసలు ఆరోగ్యశ్రీ లేకపోవడం వల్ల వారు పడుతున్న ఇబ్బందులు ఏంటి, దానిపై అయితే ఐ న్యూస్ గ్రౌండ్ రిపోర్ట్ చూద్దాం రండి. ప్రస్తుతం మన వద్ద ప్రైవేట్ హాస్పిటల్ నుంచి డాక్టర్ రామకృష్ణారావు వారిని అడిగి మరింత సమాచారం అడిగిన ప్రయత్నం కూడా చేద్దాం. సార్ చెప్పండి, ఇప్పటికే ప్రైవేట్ హాస్పిటల్ సంబంధించి 10వ తేదీ నుంచి ఆరోగ్యశ్రీ పూర్తిగా నిలిచివేశారు. ప్రభుత్వం ఎటువంటి చర్యలు తీసుకుంటే మీకు ఎలా చేస్తే బాగుంటుందని అనుకుంటున్నారు? అంటే ప్రభుత్వం ఎటువంటి తక్షణమే చర్యలు తీసుకుంటే ఆరోగ్యశ్రీ మీరు మొదలుపెట్టే అవకాశం ఉంది? ప్రజలందరికీ నమస్కారం అండి. ఆశా అంటే ఆంధ్రప్రదేశ్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ అసోసియేషన్, ఈ ఆరోగ్యశ్రీ నెట్వర్క్ హాస్పిటల్స్ అన్నీ కూడా ప్రీవియస్గా చాలా రిప్రజెంటేషన్స్ గవర్నమెంట్కి ఇవ్వడం జరిగింది. అయితే ఈ మధ్య చాలా ఎక్కువగా మిగిలిపోయిన బకాయిల్ని ప్రభుత్వం కొంత క్లియర్ చేయడం అయితే జరుగుతుంది. అయితే ఈ ప్రియాట్స్ అవి పెరిగిపోవడం వల్ల రోజుకి ఈ బకాయిలు అన్నవి పెరిగిపోయి మన రాష్ట్ర ఆర్థిక పరిస్థితుల దృష్ట్యా కూడా మనకి 2,700 కోట్ల వరకు రాష్ట్ర వ్యాప్తంగా, మన జిల్లాలో 115 కోట్ల వరకు వివిధ హాస్పిటల్స్కి ఈ బకాయిలన్నీ నిలిచిపోయాయి. అయితే మేము ఈ వెండార్స్, ఈ పేమెంట్స్, ఈ అన్నిటి దృష్ట్యా
శాలరీస్ అన్నిటి దృష్ట్యా హాస్పిటల్స్ చాలా కష్టంగా నడపవలసిన పరిస్థితి మీదట ఇంకా ఏమీ చేయలేని పరిస్థితుల్లో రాష్ట్ర ఆశ నిర్ణయం మేరకి మేమంతా కూడా ఆరోగ్యశ్రీ సేవల్ని నిలిపివేయాల్సిన అవసరం పడుతుంది. దీనికి మేము కూడా చాలా చింతిస్తున్నాం. ప్రభుత్వం వీలైనంత త్వరగా కొంత మేము అడిగింది ఏంటంటే కనీసం 600 కోట్ల బకాయిలు ఇమీడియట్గా రిలీజ్ చేస్తే మాకు కొంత ఈ వెండార్స్కి అంటే మేము మెటీరియల్స్ అది కొనుక్కునే వాళ్ళకి ఈ శాలరీస్ నిమిత్తం డాక్టర్స్ కూడా మేము శాలరీస్ అవి ఇవ్వాలి. వాళ్ళ నిమిత్తం ఇమీడియట్గా మాకు కొంత బ్రీతింగ్ వచ్చినట్టు అవుతుంది. వెంటనే సేవలు రెజ్యూమ్ చేసి తర్వాత బకాయిలు కూడా ఎంత మాకు ఒక టైం లైన్ ఎంత నెక్స్ట్ వీటిల్లో ఇస్తారు అన్నది. తర్వాత ప్రభుత్వం యూనివర్సల్ హెల్త్ స్కీమ్ అని చెప్పి ఒక దాన్ని ఈ ఆరోగ్యశ్రీతో ఎన్టీఆర్ వైద్య సేవతోటి అనుసంధానం చేసి కొత్త స్కీమ్ని తీసుకొస్తుంది. అయితే ఇందులోని మా ఆశాని అంటే ప్రైవేట్ హాస్పిటల్ని కూడా భాగస్వామి చేసి, ఎందుకంటే వైద్య సేవలు అందించేది హాస్పిటల్స్ కాబట్టి ఆ సాధక బాధలు ప్యాకేజెస్ అవి ఎప్పుడో 2007లోని ప్యాకేజెస్ తర్వాత 1-2 సార్లు అతి తక్కువ ఇది అయ్యాయి. మిగతా రేట్స్ అంటే మేము కట్టే పవర్ బిల్ అయితే ఏంటి ఇవన్నీ కూడా 200-300% పెరిగిపోయాయి. వీటి మీదట ఆర్థిక సంక్షోభం హాస్పిటల్స్ మనుగడ చాలా కష్టతరంగా మారిన పరిస్థితుల్లో మమ్మల్ని కూడా ఈ యూనివర్సల్ స్కీమ్ కొత్తగా ప్రవేశపెట్టే ఈ ప్రభుత్వ స్కీమ్లోని భాగస్వామ్యం చేసి ప్రస్తుతం బకాయిలన్నీ క్లియర్ అయిన తర్వాత కొత్త పథకానికి వెళ్ళమని, ఆ కొత్త పథకంలో కూడా రేట్స్ ప్యాకేజెస్ అవన్నీ నిర్ణయించేటప్పుడు మమ్మల్ని కూడా భాగస్వాములుగా చేయమని ఆశా తరపున మేము కోరుకుంటున్నాం. చూస్తున్నాం అంటే మనం బేసికల్గా ఆరోగ్యశ్రీని నమ్ముకుని సుమారు ప్రతి హాస్పిటల్కి 10 నుంచి 20 మంది అంటే రోజువారీ సంఖ్య చూసుకుంటే 100 మంది ప్రతి ఒక్కరూ ఆరోగ్యశ్రీని నమ్ముకుని వస్తారు. అటువంటిది రోజు కాకినాడలో టాప్ 5లో మీద హాస్పిటల్ ఉంది. అంటే మీ హాస్పిటల్కి రోగులు వచ్చి అంటే మిమ్మల్ని ఖచ్చితంగా చేయాలి లేకపోతే మాకు ఇబ్బంది అవుతుందని చెప్పి మీ దృష్టిగా వచ్చిందండి? అంటే ముఖ్యంగా ఎమర్జెన్సీ ఎలెక్టివ్ కేసెస్ ఉంటాయండి. ఎమర్జెన్సీస్ డయాలసిస్ అవి ఆపితే ప్రజల ప్రాణాలకి ఇబ్బంది అని చెప్పి వాళ్ళకి ఒక 21 సైకిల్స్ కీమోథెరపీ అంటే మాకు కీమో లేదు, కీమోథెరపీ అవన్నీ ఆ సైకిల్స్ అయ్యే వరకు కంటిన్యూ చేస్తున్నాము. అలా డయాలసిస్ కూడా ప్రాణాపాయ స్థితిలో ఉంటే పేషెంట్ని ఎట్టి పరిస్థితుల్లో వదలండి. ఎమర్జెన్సీగా కూడా మనకి ఈ చెస్ట్ పెయిన్ హార్ట్ పేషెంట్స్ అది వచ్చినప్పుడు వాళ్ళకి మేము కౌన్సిల్ చేసి మా సాధక బాధలు అవి చెప్పి నియరెస్ట్ ఈ ఫెసిలిటీస్ ఉన్నా అంటే ప్రైవేట్ ఆసుపత్రులకు ప్రత్యామ్నాయం ఈరోజు ఏమున్నాయంటే దగ్గరలో ఉన్న ప్రైవేట్ మెడికల్ కాలేజెస్ అండ్ గవర్నమెంట్ కాలేజెస్ ఇవి ఆల్మోస్ట్ 50-60% కేసెస్ని క్యాటర్ చేస్తాయండి. వాళ్ళ దగ్గరికి పేషెంట్ స్టెబిలైజ్ చేసి సేఫ్గా పంపించడం జరుగుతుంది. అంతేకాకుండా ఎట్టి పరిస్థితుల్లో ప్రజల ప్రాణాల తర్వాతే ఎటువంటివన్నా సరే సో వాళ్ళ ప్రాణానికి మా భరోసా ఎప్పుడు ఉంటుంది. ఇంకా అత్యవసర పరిస్థితి వస్తే ఉచితంగా చేయడానికన్నా సిద్ధం. కానీ ఈ మా రాష్ట్ర ఆశా నిర్ణయం మేరకి ఖచ్చితంగా కూడా మేము దీన్ని ఈ ఎన్టీఆర్ వైద్య సేవలో చేయకూడదు, కొంచెం గవర్నమెంట్ మాకు సపోర్ట్ చేసే వరకు అని నిర్ణయం తీసుకోవడం జరిగింది. పదో తేదీ నుంచి ప్రభుత్వ ఆసుపత్రులు నేను నమ్ముకొని ఉన్నారు చాలామంది. అయితే ఏమైతే దీనికి ప్రైవేట్ హాస్పిటల్ సంబంధించి పూర్తిగా ఎన్టీఆర్ వైద్య సేవ అనేది బంద్ చేయడం జరిగింది ఆశా నిర్ణయం మేరకు. అసలు ప్రభుత్వం ఎటువంటి నిర్ణయం తీసుకుంటే బాగుంటుందని మీరు అనుకుంటున్నారు? ముందుగా ఐ న్యూస్ ప్రేక్షకులకు, ఐ న్యూస్ కరెస్పాండెంట్స్కి, యాజమాన్యానికి కృతజ్ఞతలు. ఎందుకంటే ఒక బర్నింగ్ హెల్త్ ప్రాబ్లమ్ని మీరు కూలంకషంగా దాన్ని ఎట్లా స్టడీ చేయడానికి మీరు పూనుకోవడం అనేది చాలా ముదావహం. విద్య, ఆరోగ్యం రెండు కూడా ప్రజలకు చాలా ఇంపార్టెంట్. అలాంటిది ఇవాళ ప్రజల యొక్క ఆరోగ్యం ఒక మంచి ఉద్దేశంతో ఉన్న స్కీమ్ వల్ల ఇబ్బందిలో పడింది. దీనికి ముందు ఏంటంటే 100కి 20 మంది మాత్రమే బిలో పవర్టీ లైన్ వాళ్ళకి ఆరోగ్యశ్రీ కార్డులు ఇవ్వబడి ఎన్టీఆర్ వైద్య సేవలు ఉన్న సమయం నుంచి ఈరోజు సుమారు 100కి 90 మందికి ఈ ఆరోగ్యశ్రీ కార్డులు ఇవ్వడం వల్ల ఈ స్కీమ్ పలచబడిపోయింది. మంది ఎక్కువైతే మజ్జిగ పలచబడుతుంది. సో అన్ని రకాల వైద్య సేవలు ఇస్తున్నామని ప్రభుత్వ ఆసుపత్రులు ఉన్నా, పిహెచ్సిలు, కమ్యూనిటీ హెల్త్ సెంటర్స్ ఉన్నా ప్రభుత్వం ఏదైతే తాను చేయాలో ఈ బాధ్యతని ప్రైవేట్ హాస్పిటల్స్ పైకి నెట్టినప్పుడు ప్రైవేట్ హాస్పిటల్స్కి అద్దె, కరెంటు ఖర్చులు, జీతాలు, పనిముట్లు వాటన్నిటికీ అనేక ఖర్చులు ఉంటాయి.
ఈ ఖర్చులన్నీ భరిస్తూ ప్రైవేట్ యాజమాన్యాల వారు ఆరోగ్యశ్రీ చేస్తున్నారు. ఏ రేటుకి చేస్తున్నారు? 2015-16లో రివైజ్ అయిన రేట్లు 2007లో పెట్టినవి, ఆ సమయంలో వచ్చిన వాటి నుంచి చేస్తున్నారు. ఈ చేసినవి మా ఒప్పందం ప్రకారం 12 రోజుల్లో మేము వాళ్ళకి అప్లోడ్ చేయాలి. 45 రోజుల లోపుగా ప్రభుత్వం మాకు ఆ డబ్బులు ఇవ్వాలి. 45 రోజులు కాదు, 400 రోజులు కూడా ఇప్పుడు డబ్బు రావట్లేదు. ఈ విధంగా కోటాను కోట్ల రూపాయలు ఈ ప్రైవేట్ ఆసుపత్రుల వారికి ఉండిపోతే కొన్ని అద్దె బిల్డింగ్లు, కొన్ని కరెంటు బిల్లులు, కొన్ని వాళ్ళ మందులకు చెల్లించాల్సినవి, పనిముట్లకు చెల్లించాల్సినవి, సూచర్ మెటీరియల్స్కి చెల్లించాల్సింది, పరీక్షలకి ల్యాబొరేటరీలకి చెల్లించాల్సింది కోట్ల రూపాయల్లో బాకీలు పడి ప్రైవేట్ ఆసుపత్రుల వారికి రోజు గడవని పరిస్థితి తీసుకొచ్చింది ప్రభుత్వం. దీనికి గత ఏడాదిగా మేము ఎన్నిసార్లు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళినా చర్యలు శూన్యంగా ఉన్నాయి. తప్పనిసరి పరిస్థితిలో అసోసియేషన్ ఆఫ్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఆశా పిలుపు మేరకు నెల్లాళ్ళు నోటీస్ ఇచ్చి మొన్న 10వ తారీఖు నుంచి సేవలు నిలిపేశాం. మరి ఇప్పుడు ప్రభుత్వం సానుకూలంగా స్పందించి ఇవ్వాల్సిన 2,700 కోట్లు మాకు ఇచ్చి, కనీసం అందులో CEO అప్రూవ్డ్ అనేవి 600 కోట్లు మాత్రమే అయ్యాయి. ఆ 45 రోజులకి ఏవయ్యాయో అక్కడ వరకు మా డబ్బు మాకు ఇచ్చి, అప్పుడు ఇక ఈ రేట్లు కూడా రివైజ్ చేసి నిజంగానే ఎన్ని ఆరోగ్యశ్రీలో ఉంచాలి, ఎన్ని ప్రభుత్వం తీసుకుని గవర్నమెంట్ హాస్పిటల్లో, ఎందుకంటే గవర్నమెంట్ హాస్పిటల్లో కూడా ఇప్పుడు అనేక మంది వైద్యులు ఉన్నారు, వెళ్ళి చేయొచ్చు. ఎప్పటి నుంచో ప్రైవేట్ వైద్యం వేరు, గవర్నమెంట్ వైద్యం వేరు, ఆ ప్రకారం వెళ్ళొచ్చు. ఈ ఎన్టీఆర్ వైద్య సేవ లేనప్పుడు కూడా ప్రైవేట్ ఆరోగ్య సంస్థలన్నీ ఉన్నాయి, అవి ప్రభుత్వం చేస్తున్నాయి. సో ఈ రకంగా ప్రభుత్వం ముందు ఫైనాన్షియల్ రెమెడీ, ఆ తర్వాత రివిజన్ ఆఫ్ ఎలా విధి విధానాలని ఏవైతే అంటామో అవి రివైజ్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఎన్టీఆర్ వైద్య సేవ 10వ తేదీ నుండి ఇప్పటికే ప్రజలకి అందుబాటులో లేని పరిస్థితి మనకుంది. ప్రస్తుతం మన వద్ద జనరల్ ఫిజిషియన్ డాక్టర్ జిఎస్ మూర్తి గారు వారిని అడిగి మరింత సమాచారం తెలుసుకునే ప్రయత్నం కూడా చేద్దాం. సార్ చెప్పండి, ఇప్పటికే 10వ తేదీ నుంచి కూడా ఎన్టీఆర్ వైద్య సేవ ఇప్పటికే నిలుపుదల చేశారు. అది ఏంటి, దాన్ని ఏ రకంగా చూడవచ్చు? ఇప్పుడు ఇది 2 రకాలండి. వైద్య సదుపాయం లభించకపోవటం వల్ల సామాన్యులు బాధపడటం వరకు వాస్తవమే. కానీ చాలా కాలం నుంచి మొండి బకాయిల కింద ఉండిపోయిన ఈ బకాయిలు తీరకపోవటం వల్ల డాక్టర్లు, హాస్పిటల్స్ తీవ్ర ఇబ్బంది, ఈవెన్ స్టాఫ్కి శాలరీస్ ఇవ్వలేని పరిస్థితిలో మన ఆశా హాస్పిటల్స్ అన్నీ కూడా ఇబ్బంది పడుతున్నాయి. దీనికి మేము రిపీటెడ్గా చాలా కాలం నుంచి ప్రభుత్వాన్ని, లోకల్ ఎమ్మెల్యేలని, అలాగే హెల్త్ సెక్రటరీ గారిని, సీఎం గారిని చాలా రకాలుగా రిప్రజెంట్ చేయడం జరిగింది. ఎప్పటికప్పుడు బుజ్జగించటం, 2-3 సార్లు ఇలాంటి అటెంప్ట్లు చేసి మేము వారి మీద గౌరవంతో, తర్వాత ప్రజా సమస్యలు, ఇబ్బందులు, ఆరోగ్యం ప్రజలది దాన్ని దృష్టిలో పెట్టుకుని మేము అనేక సార్లు వెనకడుగేసి సేవలు బంద్ చేయకుండా కంటిన్యూ చేయడం జరిగింది. కాకపోతే ఇప్పుడు మేము భరించలేని పరిస్థితికి, ఆల్మోస్ట్ చాలా ఇబ్బందికరమైన పరిస్థితుల్లో స్టాఫ్కి, కరెంటుకి బిల్లులు కట్టలేని పరిస్థితుల్లో మా ఆశా హాస్పిటల్స్ ఉన్నాయి. దాంతో ఇది ఇబ్బందికరమైన పరిస్థితి అయినా మేము ఈ నిర్ణయం తీసుకోక తప్పలేదు. ఇప్పటికైనా ప్రభుత్వం గుర్తించి ఈ మొండి బకాయిల్ని ఇమ్మీడియట్గా తీర్చి అటు మమ్మల్ని, అటు ప్రజల్ని కూడా కాపాడమని మేము రిక్వెస్ట్ చేస్తున్నాం. తర్వాత ఏంటంటే, మాతోటి ఉన్న కొలీగ్స్, మాతోటి మేము జీతం ఇచ్చి పెట్టుకుంటున్న మా ప్రొఫెషనల్ కొలీగ్స్ ఉన్నారు, తోటి డాక్టర్లు, వాళ్ళందరికీ జీతం ఇవ్వలేని పరిస్థితిలో మేము ఉన్నాం. రేపు పొద్దున వాళ్ళు ఏంటంటే మా మేనేజింగ్ డైరెక్టర్ని, హాస్పిటల్ని వాళ్ళని నిందిస్తున్నారు. ఇది మాకు తీవ్రమైన ఇబ్బందిగా ఉన్నది. ప్రజలకు బాధ కలుగుతుందన్న బాధ మాకు ఉన్నది. కానీ మేము చేయలేని పరిస్థితుల్లో, తప్పనిసరి పరిస్థితుల్లో ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చింది. మేము ఇప్పటికైనా గవర్నమెంట్ దీన్ని గుర్తించి ముందుకొచ్చి మాకు మా తోటి సభ్యులతోటి కూర్చోబెట్టి, ఆశా సభ్యులతోటి సెటిల్ చేస్తే బాగుంటుంది. ఇది రిపీటెడ్గా రిక్వెస్ట్ చేస్తున్నాం. ఎప్పటికప్పుడు దాన్ని అలాగే మేము తీరుస్తామని పోస్ట్పోన్ చేస్తున్నారు, కానీ మెటీరియలైజ్ అవ్వట్లేదు. దాంతో మేము తప్పనిసరి పరిస్థితుల్లో ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చింది. దీన్ని ప్రజలు ఇబ్బంది పడుతున్నారు, మేము క్షమించమని కూడా కోరుతున్నాం దాన్ని. కానీ ఇది మాకు తప్పనిసరి పరిస్థితి. రాష్ట్ర వ్యాప్తంగా ప్రైవేట్ ఆసుపత్రుల్లో ఉన్న ఎన్టీఆర్ వైద్య సేవ ఇప్పటికే వారు నిలిపివేసే పరిస్థితి కనబడింది.
10వ తేదీ నుంచి మాకు రావాల్సిన కోట్ల రూపాయలు వెళ్ళి ఖచ్చితంగా ప్రభుత్వం విడుదల చేస్తేనే మేము ఆరోగ్యశ్రీ సంబంధించి వైద్యం చేస్తామని చెప్పి ప్రైవేట్ ఆసుపత్రికి సంబంధించి వారు చెప్పే పరిస్థితి కనబడింది. అయితే ప్రస్తుతం మన వద్ద ఆరోగ్యశ్రీ జిల్లా కోఆర్డినేటర్ రాధాకృష్ణ గారు వారిని అడిగి మరింత సమాచారం అడిగే ప్రయత్నం కూడా చేద్దాం. సార్ చెప్పండి, ఇప్పటికే చూస్తున్నాం 10వ తేదీ నుంచి కూడా కాకినాడలో కానీ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ప్రతి ప్రైవేట్ హాస్పిటల్లో మ్యాక్సిమం వారు ఎన్టీఆర్ వైద్య ఆరోగ్యశ్రీ చేసే పరిస్థితి లేదు. ఏంటి దీనికి ఏ రకంగా చూడవచ్చు? దీనికి సంబంధించిన ఏంటంటే మనకి మన ఎన్టీఆర్ వైద్య సేవ పరిధిలో ఉన్నటువంటి ఈ ప్రైవేట్ నెట్వర్క్ హాస్పిటల్ ఏవైతే ఉన్నాయో వాళ్ళ యొక్క ఆశ తీర్మానించిన దాని ప్రకారము ఈ నెల 10వ తేదీ నుంచి కూడా మేము ఓపీఎను ఐపీ ప్లస్ ఎమర్జెన్సీ సేవలు కూడా నిలిపివేస్తామని చెప్పి మనకి నోటీస్ అయితే ఇష్యూ చేయడం జరిగింది. అలాగనే మన సీఈఓ సార్ కూడా నోటీస్ ఇష్యూ చేశారు. మనం పరిశీలించినట్లయితే మన కాకినాడ జిల్లాలో మొత్తం యాక్టివ్ హాస్పిటల్స్ 36 ఉన్నాయండి. 36 కాను 27 మంది స్ట్రైక్లో పార్టిసిపేట్ చేస్తున్నారు. 9 హాస్పిటల్లో స్ట్రైక్లో పార్టిసిపేట్ చేయట్లేదు. ఈ 9 హాస్పిటల్లో మనకి కాకినాడ నగరంలో ప్రధానంగా మనకి కిరణ్ ఐ హాస్పిటల్, అదే రకంగా మన వాసన ఐ కేర్, ఐ స్పెషాలిటీ హాస్పిటల్స్ మనకి ఈ 2 ఉన్నాయి. ఈ 2 కూడా యాక్టివ్గా పనిచేస్తున్నాయి. వీటి గురించి అయితే ప్రాబ్లం లేదు. అలాగనే సంజీవి హాస్పిటల్ ఏమైనా ఆర్థో కేసెస్ కానీ లేకపోతే జనరల్ సర్జరీ కేసెస్ కానీ ఉన్నట్టే సంజీవి హాస్పిటల్ స్ట్రైక్లో పార్టిసిపేట్ చేయట్లేదు. అలాగనే మనకి బెస్ట్ హాస్పిటల్ ఉందండి. బెస్ట్ హాస్పిటల్లో గైనిక్ సంబంధించిన కేసెస్ ఏమన్నా ఉంటే అక్కడికి